రసవత్తరంగా విజయవాడ రాజకీయం. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కు అసలు సిసలు అడ్డ బెజవాడ. ఎక్కడ లేని రాజకీయం ఉండేది అక్కడే. బాణుడు రగలడం, బెజవాడకు రాజకీయాన్ని రగిలించడం ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరు రాజకీయం ఎలా మొదలు పెడతారో, ఎప్పుడు ముగిస్తారో, కారణాలు ఏమై ఉంటాయో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మిగతా ప్రాంతాల్లో రాజకీయాలు వేరు, విజయవాడ వేరు. అలాంటి విజయవాడ పార్లమెంట్ పరిధిలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. సొంతింట్లో కుంపట్లు, అసంతృప్తుల అలజడులు, తిరుగుబాటు నినాదాలు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే బెజవాడ రాజకీయం నిప్పులు కురిపిస్తుంది. ఎంపీ స్థానం గెలిచి రికార్డు క్రియేట్ చేయాలనే వైసీపీ, అసెంబ్లీ స్థానాలకు క్లీన్ స్వీప్ చేయాలనే టీడీపీ. ఎవరికి వారు ఒకరికి మించి ఒకరు ఎత్తులకు పైవెత్తులు వేస్తూ రాజకీయంలో మరిన్ని సెగలు రాజేస్తున్నారు. బెజవాడ పార్లమెంట్లో జెండా పాతేందుకు వైసీపీ వేస్తున్న వ్యూహాలేంటి? కేశినేని ఫ్యామిలీ వార్ సైకిల్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులపై రెండు పార్టీల లెక్కలు కొలిక్కి వచ్చాయా? మరి ఎన్నికల బరిలోకి దిగబోతున్న రేసు గుర్రాలు ఎవరు? విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ ఇప్పటి వరకు గెలవలేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బెజవాడలో జెండా పాతాలని ఫ్యాన్ పార్టీ డిసైడ్ అయింది. పార్టీని విజయ తీరాలకు చేర్చే బలమైన అభ్యర్థి కోసం ఎదురు చూస్తుంది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పీవీపీ రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎర్లగడ్డ వెంకట్రావు పేరు వినిపిస్తుంది. ఎర్లగడ్డ మాత్రం గన్నవరం నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు టాక్. ఆయనతో పాటు వసంత కృష్ణ ప్రసాద్, వల్లభనేని వంశీ పేర్లు కూడా పార్లమెంట్ రేసులో వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జోర్లను విజయవాడ ఎంపీ స్థానాన్ని దక్కించుకుంది టీడీపీ. పార్లమెంట్ పరిధిలో ఒక విజయవాడ తూర్పు మినహా మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లో వైసీపీ జయకేతనం ఎగరవేసిన ఎంపీగా మాత్రం టీడీపీ అభ్యర్థి కేశినేని నానికే పట్టం గట్టారు బెజవాడ ఓటర్లు. ఈసారి పోటీకి ఎంపీ కేశినేని నాని సిద్ధంగా లేరనే ప్రచారం జరుగుతుంది. కేశినేని నాని సోదరుడు చిన్ని ఎంపీ టికెట్ కోసం కొన్నాళ్లుగా జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు.